ఆ విజయనగరం వాళ్ళ ప్రాబ్లం వల్ల నా కూతురికి ప్రాబ్లం అవుతుంది. అమ్మా ఇంకా సార్ వద్దు సార్ సేవ్ కృష్ణ అని ఎంత సీన్ చేశారే. ఇదే విజయనగరం జిల్లాలో ఇంకో 8 నెలల చిన్న ప్రాణం సేమ్ SMA type 1 తో బాధపడుతుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఒకడు కామెంట్ చేస్తాడు, వచ్చాడరా ఇంకో హీరో గడని. ఫస్ట్ థింగ్ వీడియో లాస్ట్ వరకు చూడు, అప్పుడు మా ఇంటెన్షన్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. నేను Day 1 నుంచి ఒకటే చెప్తూ వచ్చాను. సరే ఇప్పుడు ఏదో పెద్ద ఉద్యమం చేసేసి కృష్ణని కాపాడేస్తాం, మళ్ళీ ఇంకొక చిన్నరకు రాకుండా పోతుందా? అండ్ వస్తే మళ్ళీ ఇలానే బ్యానర్లు పట్టుకుని రోడ్డు ఎక్కుతారా? పోనీ ఎక్కితే సరే ఎవరైనా ఇస్తారా? నో వే. ఇది అసలు కరెక్ట్ ప్రాసెస్ కాదు. అసలు ఈ ఫండ్ కలెక్షన్లు, ఈ బ్యానర్లు పట్టుకుని స్కానర్లు పెట్టాలు, ఇవన్నీ వద్దని. అసలు ఎవరు నమ్మి మీరు డబ్బులు వేస్తారు? మేమేమన్నా దేవుళ్ళమా మీరు ఇచ్చిన డబ్బులు ఇలా పట్టుకెళ్ళి భక్తులకు ఇవ్వడానికి? మేము మనుషులమే. అసలు ఎందుకు నాన్ సెన్స్ అంతా? ఒకళ్ళు అంటారు స్కామ్ అయింది అంటారు, ఇంకొకరు అంటారు నాదేం తప్పులేదు అంటారు. అసలు ఎందుకు ఇదంతా? అసలు తప్పెవరు తెలుసా? తీసుకున్న వాళ్ళు కాదు, వేసిన వాళ్ళు. మీరు. ప్రజలకు బుద్ధి లేదు. సరే ఇప్పుడు నేను స్కానర్ పెడతాను, చిన్నారని చూపించే, వేసేయండి డబ్బులు. ఏం మనుషులరా? ఇప్పుడు ఈ పాప కోసం వీళ్ళు ఎంత బాధపడుతున్నారు. కనీసం ఒక్కరు ముందుకు రావట్లేదు సహాయం చేయడానికి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల ఏదో మూమెంట్ వచ్చింది కదా అని బ్యానర్లు పట్టుకుని రోడ్డు ఎక్కిశారు. ఏమి ఈ పాపది ప్రాణం కాదా? ఇప్పుడు ఈ పాప కనిపించట్లేదా బ్యానర్లు ఎక్కడానికి? కానీ మాకు అసలు డబ్బులు వద్దు, మాకు అసలు ఎవరికో డబ్బులు ఇమ్మని స్కానర్లు పెట్టేవది కాదు, మాకు న్యాయం కావాలి. అండ్ నాకు తెలుసు ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ లో ఈ వీడియో చేయడం నాకు ఎంత రిస్క్ అని, కానీ పాప కండిషన్ అలా ఉంది. ఇది విజయనగరం జిల్లాలో మారుమూల గ్రామం. అసలు ఇక్కడ ఎవరు కనీసం ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ఇప్పటికీ నేను వీడియో చేయకపోతే నాకు ఉన్నదానికి వేస్ట్ అనిపించింది. సో ఎంత రిస్క్ అయినా చేస్తున్నాను. అండ్ మేము ఎటువంటి స్కానర్లు బ్యానర్లు ఏమి పెట్టం. ఈ మెసేజ్ని 10 మంది వరకు తీసుకెళ్ళమన్నది ఒక్కటే కోరుతున్నాం. కనీసం ఈ పాపకి న్యాయం చేయండి. నాకు డబ్బుల విధంగా ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు. 10 మందికి షేర్ చేయండి. వీళ్ళు ఎవరిని డబ్బులు అడగట్లేదు, ఎవరిని ఇలా రక్షించమని స్కానర్లు పెట్టమని ఏమీ అడగట్లేదు, న్యాయం అడుగుతున్నారు. పెద్దవాళ్ళు వెళ్ళేంత వరకు ఎక్కడైతే వీళ్ళకి సహాయం దొరుకుతుందో అక్కడ వరకు వీడియోని తీసుకెళ్ళండి. అంతకుమించి ఇంక ఏమీ ఆశ లేదు. అండ్ వాళ్ళ నాన్న అంటున్నారు, ఒక్క ఇంజెక్షన్ వరకే మీరు చూడండి, నా గుండెమ్మైనా నేను పాపని జీవితాంతం రక్షించుకుంటున్నా అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి కదా మనం సహాయం చేయాలి. అండ్ ఒక స్కామ్ జరిగింది, ట్రాప్ జరిగింది ఎంత వాగారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పాప కనబడలేదా? సేమ్ విజయనగరం, ఇదే విజయనగరంలోనే ఇంకో పాప కనిపించట్లేదంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎంతమంది ఇలాంటి చిన్నారులు ఉంటారు? ఎవరు కనబడరు. ఒకటే కనబడిందే ప్రాణం. ఏం కానీ ఒక మూమెంట్ వచ్చిందంటే బ్యానర్లు పట్టుకుని వెళ్ళిపోవడమే. నాకు తెలిసి కొంతమంది ఫేమ్ కోసం, ఫాలోవర్స్ కోసం అలా చేసిన వాళ్ళు ఎక్కువ. చిన్నారిని ప్రాణాలను కాపాడే ఇంటెన్షన్ అసలు ఎవరికీ లేదు. ఏదో మూమెంట్ వచ్చిందా బ్యానర్లు పట్టుకుని స్కానర్లు పట్టుకుని రోడ్డు ఎక్కిస్తే ఫాలోవర్స్, లైక్స్ కోసమే చూసుకుంటారు, సింపతి కోసమే చూసుకుంటున్నారు. కానీ పిల్లల్ని కాపాడే ఉద్దేశం ఎవరికి నిజాయితీగా లేదు. అండ్ మెయిన్ గా ఒకటి చెప్తున్నాను, ఎవడు కూడా ఈ వీడియో చూసి నన్ను ఎవడు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎటువంటి సింపతి కూడా అక్కర్లేదు. అండ్ నేను సింపతి కోసమైతే రాలేదు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్నైతే ఈ వీడియో చూసి ఎవ్వడు ఫాలో చేయకండి. గవర్నమెంట్కి వెళ్ళేంత వరకు షేర్ చేయండి చాలు. నేను ఒక మోటివేటర్ని, నాకు నా కంటెంట్ ఉంది. కానీ ఇది కేవలం ఈ పాప కోసమే చేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకొని 10 మందికి షేర్ చేయండి. నవ్వు మ్యాటర్కి వస్తే ఎవరు రావట్లేదంట కనీసం మీ చిన్నారిని చూడటానికి. వీళ్ళను అడిగి నెల రోజు నుంచి అడిగితే నా రాయి గుండె కరిగి నేను చూడటానికి వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి చూసాక నాకు అర్థమైంది ఎంత కష్టంగా ఉందో ఈ పాప కండిషన్. మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చేరాల్సిన దగ్గరికి చేరేంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పటిదాకా స్కానర్లు పెట్టి బ్యానర్లు పట్టుకున్న వాళ్ళు హెల్ప్ చేశారు. ఈ ఒక్కసారి గవర్నమెంట్కి రీచ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. నేను మీకు మనస్ఫూర్తిగా మొక్కుతున్నాను, ప్లీజ్. అండ్ సార్, రాజకీయ నాయకులు ఎవరైనా వీడియో చూసినట్లయితే మీరు దేవుళ్ళు అంటారు సార్. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అండ్ ఎక్కడో తప్పు జరిగిందని ఏ పాపం తెలియని ఇలాంటి చిన్నారుని ఎందుకు సార్ శిక్షించాలి? పాప మీ చిట్టి తల్లి ప్రాణానికి ఏం తెలుసు? మరి కొన్ని నెలల్లో తనకి ఏమవుతుందా అని. సార్, కేరళతో పాటు కొన్ని రాష్ట్రాలు ఇలాంటి రేర్ డిసీజ్ కోసం సమ్ స్పెషల్ బడ్జెట్ పెట్టింది. అండ్ వాళ్ళకి ఇంజెక్షన్ కావాలంటే ఇలా అయిపోతుంది. కానీ మన రాష్ట్రంలో ఎందుకు సార్ ఈ కష్టాలు? అండ్ ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారు, వెంటనే ఇంజెక్షన్ ప్రొవైడ్ చేయాలని. కొంచెం దీనికోసం ఆలోచించండి సార్. మీరు తెలుసుకుంటే ఈ సిచ్యువేషన్ మొత్తానికి ఒక పులి స్టాప్ పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి సార్. అండ్ ఈ చిన్నారి కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి సార్. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కనబడిన వాళ్ళదే ప్రాణం కాదు, కనపడిన ఇలాంటి చిన్న ప్రాణాలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియో మీరు ఏం చేయాలి, వెళ్లాల్సిన దగ్గరికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఈ చిన్న డీటెయిల్స్ డిస్ప్లే పైన పెడతాను. బట్ ఎటువంటి ఫండ్ రైజింగ్లు చేయొద్దు, ఎటువంటి హెల్చల్ చేయొద్దు. జస్ట్ ఈ మెసేజ్ ని మీ షేర్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ లాస్ట్ థింగ్, వీళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ పుట్టారు, బాబు పుట్టి చనిపోయారంట. అండ్ ఒకసారి మీకు ఇల్లు చూపిస్తాను చూడండి. వీళ్ళ కండిషన్ ఎలా ఉందంటే, లైక్ విజయనగరంలో ఒక మారుమూల గ్రామం, అక్కడ కూడా ఒక చిన్న పల్లెటూరులో చివారిల్లు. కనీసం ఇక్కడ ఒక అడ్రస్ లేదు, ఒక ఇంటి బ్యాక్. ఫస్ట్ థింగ్, ఇక్కడ సిగ్నల్సే లేవు. అంత దీన స్థితిలో ఉన్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి కదా మనం హెల్ప్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ఇంత రిస్క్ చేసి వీడియో చేయడానికి కారణం ఇదే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి షేర్ చేస్తారో మీ ఇష్టం. నాకు డబ్బులు కూడా వద్దు, నా స్కానర్ డబ్బులు కూడా వద్దు.
నా పాపకి ఇంజెక్షన్ చేస్తే పాదాపు వందనాలు పెట్టుకుంటాను అందరికన్నా. వీళ్ళైతే డబ్బులేయమని స్కానర్లు పెట్టమని ఏమీ అడగట్లేదు, జస్ట్ వాళ్ళ పాపను బతికించమంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళేంత వరకు, రాజకీయ నాయకులు వెళ్ళేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, అంతే. ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు.